హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఛానల్. చూడండి, మా ఇంట్లోకి వచ్చాను. పల్లెటూరు మాది చిన్నది. నిన్న వచ్చినాను. అసలు నిన్న ఇంట్లోకి రాలేకపోయినాను. ఎంత పరిశుభ్రంగా చేయాలనుకున్నా కూడా నేను చేయించలేకపోయినా, ఇంట్లోకి రాలేకపోయినాను. అక్కడ ఉండేది గేట్ అండి. అక్కడి నుంచి ఇక్కడికి చెట్లు కొట్టించడానికే కనీసం 1.5 hour పట్టింది. మొత్తం ఇట్లా విరిగింది. చూడండి, ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే ఇంకొక 1 day పడుతుంది మాకు. చూసిండ్రా, ఇది మా ఇల్లు. మొత్తము ఇట్లా చెట్లు విరిగిపోయి మొత్తం ఇల్లు కనిపించకుండా అంతా ఎట్లయిపోయింది చూడండి మా ఇల్లు మొత్తం. ఇక ఇంటి వెనకాల చూడండి ఎట్లా చెత్తుంది. ఇంకా మళ్ళీ పీకియలేదు. ఇలా క్లీన్ చేస్తారు మొత్తం. చూసారా, ఇక మొత్తం ఇంటి వెనకాల ఇక మొత్తం గోడలకి వాకిపోయి తీగలు ఇట్లా అయింది. ఇక మనిషి పోవడానికి వీల్లేదు. ఇక చూసిండ్రా అండి, చూస్తున్నారా? మంచిగా చూడండి. మా ఇంటి పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. ఇదిగో కనిపిస్తుంది ఇంట్లోకి వెళ్ళి. ఇక పప్పాయి చెట్లు ఇంటి ముందర ఉండొద్దు. పప్పాయి చెట్లు అసలు ఇంట్లో పప్పాయి చెట్టు ఉండొద్దంట. కానీ మేము పెట్టలేదు, ఇవి పెరిగినాయి. కానీ ఇవాళ కొట్టేపిస్తాం అన్నమాట. ఇంట్లో ఉండొద్దు పప్పాయి చెట్టు, జిల్లేడు చెట్లు, ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండొద్దు. కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి చూపిస్తానండి. మా ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నా. చూడండి, మా ఈ గూడు ఉంది కదా, మొత్తము పురుగులు అన్ని గూళ్ళు కట్టినాయి. మట్టితోని గూళ్ళు కడితే మొత్తం నైఫ్ పెట్టి మొత్తం గూళ్ళు తీసేసిన. ఇట్లా పడ్డాయి. మొత్తం గూళ్ళు అన్నీ ఇలా పడిపోయినాయి. ఇక్కడ చూడండి, ఈ గూడు, ఈ కరెంటు మీటర్ కూడా కింద పడిపోయింది. మొత్తము ఎలుకలు కొట్టినట్లు అయిపోయింది. ఇట్లా చూడండి, అన్నీ ఇలా అయిపోయింది మొత్తం. తేనె చుట్టూ కూడా పెట్టింది. చూసిండ్రా లాగడం ఎంత పని చేసిందో. ఇంట్లోకి పోదాం ఇప్పుడు. మా ఇంట్లోకి ఇదిగానండి, మా ఇంట్లోకి వచ్చేసినాం. మొత్తం దేవుని ఫోటోలు, మా దేవుని గూడు అండి ఇది. ఇక దేవుని ఫోటోలు అన్నీ చూడండి ఎట్లా పడేసినాయో. ఎలికి మహారాజులు అన్నీ పడేసినాయి, తుక్కు తుక్కు చేసినాయి. అలా ఇంట్లోకి పోవటానికి వీలు లేకుండా అయిపోయింది. ఇది మాది వంట చేసేదన్నమాట. ఇక్కడ ఇది వంట రూమ్ సైడ్ కిటికీ. చూడండి, కిటికీలకి చూపిస్తా. అసలు పోవడానికి వీలుందా? చెట్లు చూడండి బాగా అయినాయి కదా. ఇటు చూడండి, చూసారా అండి. ఇదిగో చెత్త చెదారము. గ్యాస్ సిలిండర్ అయితే ఒక 2 years అవుతుంది ముట్టాక. ఇక అన్నీ ఎక్కడెక్కడ బోర్లేసిపోయినా. అదిగోరండి మాది బెడ్రూము. ఎంత ఇదిగా అయిందంటే మొత్తం కట్టలేదండి. ఇంకా కట్టిస్తానే సిమెంట్ సంచులు కూడా ఉంచినాను. చూడండి, గట్టి గడ్డగట్టిపోయినాయి మొత్తం. ఇక మొత్తము గట్టి రాళ్ళు అయిపోయినాయి సిమెంట్ సంచులు. బీరువాలు మావి 2. ఇదేమో బట్టలు ఇక్కడికి వచ్చినప్పుడు కట్టుకోవడానికి. ఇదేమో ఇంట్లో వాడుకునే సామాను, వంట సామాను, గిన్నెలు, పల్లెలు అన్నీ పెడతాను అనమాట. ఇది మొత్తం ఇక క్లీన్ చేపిస్తానండి. ఇక ఇప్పుడైతే కొంచెం స్టార్ట్ చేసిన ఊడడము. వాటర్ కరెంట్ పోతే వాటర్ దొరకదు కాబట్టి ఇప్పుడు క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసి వాటర్ పట్టుకొని క్లీన్ చేసి అప్పుడు ఇక నేను చేసే పనులన్నీ చూపిస్తా. చూడండి, ఇవాళ చూడండి ఊడడం మొదలెట్టిన. ఈ ఒక్కరోజు మొత్తం నాకు ఈ ఊడడానికి దానికి దీనికి పడుతుంది. ఇక చాటను కూడా పడేసిన ఇంట్లో. అమ్మయ్య, మా లక్ష్మీదేవి పోయిన ఎన్ని రోజులు కూర్చున్నాం. చూసారండి మా పొయ్యి ఇది. చూసిండ్రండి, మా ఇల్లు క్లీన్ అయ్యేటప్పటికి సాయంత్రము 9 అయిందండి. చూడండి, దేవునికి దీపాలు ముట్టించడం అయిపోయింది. వంట చేసుకొని తినడం అయిపోయింది. అదర చీకటి అయిపోయింది. ఇక్కడ వెళ్తురు ఉండదు నైట్లో. ఇలా చీకటి అయిపోయింది మొత్తం. ఇంకా బయట చూపించాలన్నా అవి ఇప్పుడు చూపిస్తే కూడా చీకటి ఉంది, బయట ఏం కనిపించవండి.
రేపు మార్నింగ్ ఖచ్చితంగా తీసి మీకు చూపిస్తాను మా ఇల్లు చుట్టుపక్కల ఎట్లున్నది ఏంటి అనేసి. ఇప్పటివరకు పొద్దున్న నుంచి ఇప్పటివరకు పనే సరిపోయింది. ఊడడము చెయ్యడము చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఇల్లు. హ్యాపీగా అనిపిస్తుందండి ఇల్లు ఇలా ఉంటే, చాలా హ్యాపీగా ఉంది. చూసారండి ఇది మా మంచము. ఏం లేదండి, ఇక బాగా చూడండి మా ఇంటిని. మొత్తం క్లీన్ చేసినాం కదా మా ఇల్లు. ఆ క్లీన్ చేసిందంతా నేను మార్నింగ్ ఫోటో తీసి మీకు చూపిస్తాను, సరేనా? ఉంటాను మరి. మార్నింగ్ మీకు ఫోటో చూసి ఇందులో పెడతాను మీకు చూద్దురు. హలో, చూడండి మొత్తము క్లీన్ చేపించడానికి నాకు 1 డే పట్టిందండి. ఎంత క్లీన్ చేయించినా కానీ ఇదిగో కట్టడానికి ఉంచిన ఇటుకలు ఇట్లనే ఉన్నాయి. మొత్తం క్లీన్ చేయించేసినానండి నిన్న. మొత్తం ఇదే పని. ఇక మాకు వెనక దొడ్డి అండి ఇది, చూసిండ్రా? ఇది దొడ్డి, చెట్లన్నీ కొట్టిపించేసాను. చాలా పని అయిందండి నిన్న. అసలుకి ఎంత పని అంటే చెప్పొద్దు, అంత పని అయింది మాకు. అసలుకి ఏం చూసారండి మా ఇల్లు ఎంత నీట్గా అయిపోయిందా? సూపర్గా అయిపోయిందండి. ఒక రోజు పట్టింది మొత్తం చేయడానికి. మా మీటర్ పడిపోయింది కూడా అతికిచ్చేసినాం. ఇల్లు ఇప్పుడు ఎక్కడ కట్టేటట్టున్నామండి. మొత్తం వర్షము. ఈ ఎల్ఆర్ఎస్ఏమో కానీ అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇవన్నీ నీట్గా చేయించి వాళ్ళకు ఒక 2,000 ఇచ్చి అన్నీ నీట్గా చేయించుకున్నానండి. ఏం లేదు, మళ్ళీ రావాలంట. ఎల్ఆర్ఎస్ది రిజిస్ట్రేషన్ది ఏదో ఉంటుందంట, అప్పుడు రావాలంట. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మా ఇల్లు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తానండి. చూసిండ్రా? నిన్న వాళ్ళు గేటుకి తాళం ఉన్నది తీస్తుంటే ఎట్లా తీసిండ్రేమో టక్కన గేటే పడిపోయింది. చూసారా? గేటే పడిపోయింది మొత్తం. చూడండి మా పప్పడి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో. అసలుకి ఎవరు తింటారో ఏంటో, మాకు తినే అదృష్టం లేదు. మా పప్పడి చెట్టు కాయలు చాలా ఉన్నాయండి. మా పక్క ఇంట్లోనండి వాళ్ళు కూడా పప్పడి చెట్లు, టేకు చెట్లు అన్నీ పెట్టారండి. ఇట్లా ఆవారు కూడా పెట్టించుకున్నాను నేను ఎత్తుగా. మొత్తం ఆవారు కూడా పెట్టించేసుకున్నాను. చూసారండి? ఇలా ఇదండి మా ఇంటి కథ. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.